ఏ రోటుకాడ ఆ పాట అందుకోవడంలో చంద్రబాబును మించిన వాళ్ళు లేరని అంటున్నారు అంబటి రాంబాబు గారు. రాజధాని కోసం ఇంత మట్టి నీళ్లు తెచ్చి మా మహాను కొట్టాడని ప్రధానమంత్రిని తిట్టిన నోటితోనే ఇప్పుడు ఆయనకు ఫుల్గా గ్యాస్ కొడుతున్నారు అన్నారు. నమస్తే సార్. అమరావతి సభ ఎలా జరిగింది సార్? పరస్పరం కొట్టుకున్నారు డబ్బా. ఓవులు కొట్టారు, ఓవులకు కొట్టారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొట్టాడు డబ్బా. ఈయనకి ఎవరు కొట్టారు డబ్బా? చంద్రబాబు నాయుడు గారేమో ఈయన కొట్టాడు డబ్బా. ఇద్దరు పోటీలు పడి కొట్టుకున్నారన్నమాట డబ్బాలు. ఇద్దరు పరస్పర డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం తప్ప. అలా అంటారేంటి సార్? అది రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం అంట కదా. అది స్వామి చెప్పినట్టు మళ్ళీనా ఏంది మళ్ళీ ఒకసారి చేశారుగా, అప్పుడు వర్కౌట్ కాలేదు, అందుకు ఇప్పుడు మళ్ళీ చేశారు. తప్పేటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? మోడీ గారు మట్టిను నీరు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టాడు అన్నాడు. అన్నదా? అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని మోడీ గారు అన్నాడు. అలా అన్నందుకే కదా ఇప్పుడు చాక్లెట్ చేతిలో పెట్టారు మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యన మీటింగ్ పెట్టారు కదా మీ రైతులతో. అలాగా? రైతులు ఏమన్నారు సార్? ఏమండి దీనికి ఒక చట్టబద్ధత కావాలి అని అడిగారు. మరి దానికి బాబు గారు ఏంటన్నారు? నేను చట్టబద్ధత ఇప్పిస్తానన్నావు. ఆయన దేనికైనా రెడీ సార్, చేసేస్తాను ఇచ్చేస్తానంటారు. ఏది కాదనరు ఆయన. నేను మోడీ గారిని అడిగావా డయాస్ మీద? అడగలేదా? ఆయనకి నువ్వు ఆయనకి గ్యాస్ కొట్టడం తప్ప దీనికి ఒక చట్టబద్ధత కావాలని అడిగావా? అడగలా. అయ్యో మర్చిపోయారేమండి. ఈ బాలు వచ్చినప్పుడు అడుగుతారులేండి. ఒక అంతులేని కథలాగా అమరావతి ముందుకు సాగటం తప్ప అమరావతి అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకని సార్? అయ్యో స్వామి చెబుతారే, అక్క ఆరాటమే కానీ బావ బతకడనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. బాబు బతక్కున్నా పర్వాలేదు, అమరావతి పూర్తి చెయ్యాల్సిందే అని కంకణం కట్టుకున్నారు సార్ బాబు గారు. ఆయన అసలు ఉడుంపట్టు తెలుసా మీకు?